హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటే తింగరదానా, ఏమనుకుంటున్నావే నువ్వు? నీ బాబు తెలివితేటలు వచ్చి తింగరదానా, ఏది అడిగితే అదే చెప్పేయడమేనా? ఇప్పుడు అసలు అది ఏం చెప్పిందో ఏంటో, అసలు ఏం జరుగుతుందో వెళ్ళి చూడు. అంతేగాని ఎంతసేపు నన్ను విష్ణుమూర్తితో పోల్చింది, శ్రీకృష్ణుడు అంతటాడు అందని నాటకాలు ఆడావు కదా. నీ బాబు తెలివితేటలే, నీ బాబు తెలివితేటలు పనికి మాలిందల్లా తయారయ్యావు. అసలు ఇప్పుడు ఇక అక్కడ ఏం జరిగిందో ఏంటి, ఏది ఉప్పు తిప్పిపోతే అలా చెప్పేస్తారా అనేసరికి ఇంకా వల్లి ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుంది. వెళ్ళేసరికి కరెక్ట్గా నర్మద ఎదురొస్తుంది. ఏంటి వల్లక్క అలా పడిపోయావు? అసలు నువ్వు చెప్పిన ఐడియా వల్లక్క నాకు అసలు చాలా మంచి జరిగింది, చాలా మంచి జరిగింది. ఆ అమ్మాయి వల్లే నిజం తెలిసింది. అవునా? ఏ నిజం తెలిసింది? ప్రేమకి చాలా నిజం తెలిసింది అక్క, నీ వల్లక్క. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవునా? మరి ఆ అమ్మాయి ఏం చెప్పింది? అదేంటి, నీకెందుకు అంత ఆతృత వల్లక్క? అదేం లేదు కానీ అదే ఏం చెప్పిందా అని. ఏం చెప్పింది? ప్రేమకి నిజం తెలిసింది. నిజం తెలిస్తే ఎలా ఉంటుందో చూడు. ఇప్పుడు చూద్దు కానీ వల్లక్క, చాలా బాగుంటుంది. అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఇప్పుడు నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నా విషయం బయటపడిపోద్దా ఏంటి? నేనే వీళ్ళిద్దరికి రాయబారం నడిపానని మావయ్య గారికి తెలిస్తే, ఆయనకి తెలిస్తే ఇంక అసలు నన్ను ఇంట్లోనే ఉండనివ్వరు, బయటికి గెంటేస్తారు. ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. అయినా ఈ తింగరది ఏం చెప్పిందో ముందు అడుగుదాం పద. అమూల్య, అమూల్య, ఏంటి అలా సంతోషంగా నా గుండెల్లో భారమంతా దిగిపోయింది వదిన. ఎందుకని? నర్మదక్కకి నర్మద వదినకి నేను నిజమంతా చెప్పేశాను. అవునా? నా పెళ్ళి చేస్తానంది, నా పెళ్ళి అందరూ ఒప్పుకుని చేస్తారంది వదిన. పోనీలే, ఎంత తింగదనువో అని అనుకుని మనసులో, సర్లే నువ్వు పోలే చెప్పావు కదా, సరే అయితే సరే అయితే అనేసి లోపల తిట్టుకుంటూ ఉంటుంది. పనికి మాలిందానా, ఎవరు అడిగితే వాళ్ళకి నిజం చెప్పేస్తావా అని అనేసరికి ఇంకా అసలు ఏం మాట్లాడదు. అమూల్య అలా స్టన్ అయిపోయి ఉంటుంది. నర్మద ఏం చేస్తుందంటే, ఏంటి ఏంటి ప్రేమ, నిజం తెలిసిందా? నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు, వాళ్ళ ఎవరి మాటలు వినకు, మీ అన్నయ్య కొంచెం ఇదిగా ఉంటాడు, మీ అన్నయ్య మాటలు నమ్మకు, మీ అన్నయ్య కొంచెం క్రూయల్గా ఉంటాడు అని నీకు చెప్పాను. అయినా సరే నువ్వు సాక్ష్యాలతో చూస్తే తప్ప కానీ నువ్వు నమ్మలేదు కదా. అది కాదక్క, చాలా బలంగా చెప్పాడక్క, అందుకనే నేను నమ్మాను, లేకపోతే నేను నమ్మనక్క. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏంటో, అసలు ఇప్పుడు ఈ విషయం ఏం జరుగుద్ది, ఈ విశ్వక్గాడు లేడు, ఈ విశ్వక్గాడు ఎప్పుడు వస్తాడో ఏంటో అని అనేసరికి ఇంకేం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వల్లి. ఇంకా ఆ విశ్వక్ వస్తాడు. ఆ విశ్వక్ వచ్చి ఈ లోపల ప్రేమ నర్మద ఇద్దరూ మాట్లాడుకుంటారు. సారీ అక్క, నేను తెలియక చేశాను. అయ్యో ప్రేమ, నువ్వు చిన్నపిల్లవి, నేను 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 నిన్నేమంటానా చెప్పు, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియపోయినా నేను చెప్తాను. అయినా అమూల్య అమాయకురాలు, అమూల్యకేమీ తెలియదు, నాకు అమూల్య గురించి బాగా తెలుసు కదా ప్రేమ, అందుకనే చెప్పాను. విశ్వక్ వచ్చేసరికి వెళ్తుంది ప్రేమ. వెళ్ళి ఏంట్రా ఆగరా, ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రే ఆగు, ఏంటి అలా చూస్తున్నావేంట్రా అని ఒక్కటికొకటి రెండు పీకుతూ ఉంటుంది. ఏంటి ప్రేమ, ఏమైంది అని. అమ్మ ప్రేమ ఏమైంది అంటూ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అత్త అడిగేసరికి, ఆగండి, నేను మీతో కన్నా వీడుతున్నా. ఏరా, అమూల్య నిన్ను ప్రేమించిందా? నిజం చెప్పరా. అమూల్య నిన్ను ప్రేమించిందా? నువ్వు అమూల్యని ప్రేమించి కావాలని ఇబ్బంది పెట్టావా? నువ్వు చెప్పరా, నిజం చెప్పరా. నువ్వు నిజం చెప్పలేదనుకో ఇవాళ నీకుంటుంది. ఏమనుకుంటున్నావు? నిజంగానే ప్రేమ, అమూల్య నన్నే ప్రేమించింది. నోరు ముయ్యరా, నీ మాటలన్నీ నాకు తెలుసు. నువ్వు అమూల్య వెంట పడి నువ్వు అమూల్యని ఇబ్బంది పెట్టి నా మాటలు అన్నావు. ఏమనుకుంటున్నావురా నువ్వు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ మాటలు గుడ్డిగా నమ్మి నేను ఎంతగా వెనకాల ఈ పుట్టింటికి వచ్చేస్తాను అనుకున్నావా? ఇదే మీ పథకమా? నీ వెనకాల ఎవరెవరున్నారో నాకు తెలుసు. ఏంటత్తా, ఏం మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు అని అనేసరికి, వాళ్ళక్క అత్తయ్య మావయ్యని అందరినీ పిలు, ధీరజ్ని అందరినీ పిలు అనేసరికి, రారా నువ్వు బయటికి రారా అని అనేసరికి అందరూ బయటకు వచ్చేస్తారు. అందరూ బయటకు వచ్చేసరికి, అత్తయ్య మావయ్య ప్రేమ పిలుస్తుంది అని వల్లి అనేసరికి అందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చి, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా, నిన్ను అమూల్య ప్రేమించిందా? నువ్వు నిజంగానే నా ముందు కంటతడి పెట్టుకుంటే నా వాళ్ళని కూడా కాదనుకుని నేను నిన్ను సపోర్ట్ చేశాను కదరా. నాకు సరైన బుద్ధి చెప్పావురా, నాకు సరైన బుద్ధే చెప్పావు, నాకు కావాల్సిందేరా అనేసరికి
ప్రేమ ఇంకేం మాట్లాడకుండా ధీరజ్ అలా ఉండిపోతాడు. విశ్వక్ అసలు ఏం చేయాలో తెలియదు. అందరూ ఇలా చూస్తారు, అత్తయ్య మావయ్య అందరూ, ధీరజ్ అందరూ చూస్తారు. ఏవైనా అనుకోండి, ఇది నా కుటుంబం, ఏవైనా మీరు అనుకోండి, ఇది నా కుటుంబం కాబట్టి మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. ఇంకా ఏదైనా పుట్టి నీ వెనకాల ఎవరున్నారో ఏంటో నాకు తెలుసు. అత్త ఏమనుకుంటున్నావు? నా కుటుంబాన్ని నుంచి నన్ను వేరు చేద్దాం అనుకున్నావా? ఏమనుకుంటున్నావు? వీడెవడనుకుంటున్నావు? నా మొగుడు ధీరజ్ అంటే నాకు ప్రాణం. అమూల్య విషయంలో నేను అన్నయ్యని వెనకేసుకొచ్చాను, కానీ నాకు విషయం తెలిసింది. అంత మంచి పిల్ల, ఎంత బాగా నువ్వు ఒక ఆడపిల్ల మీద నిందేసేలా చేస్తావా? ఏమనుకుంటున్నారా నీ గురించి? నువ్వు వెదవ్వి, నువ్వు నాకు వెదవ్వని నాకు విషయం తెలుసు, కానీ నీ వెనకాల ఉన్న నడిపించేవాళ్ళకి చెప్తున్నాను, ఇది నా కుటుంబం. ఏమనుకుంటున్నారు? ఆ విషయం మీరు తెలుసుకుని మసిలితే బాగుంటుంది. పదరా ఇక్కడి నుంచి, వెళ్దామా, పద అనేసరికి ఇంకేం మాట్లాడకుండా అందరూ వెళ్ళిపోతారు. ఎవరికాళ్ళు వెళ్ళిపోతే ఇంకా వల్లీకుంటుంది. అయ్యో బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఈ విషయం అంతా తెలిసిపోయింది. ఇంక నా విషయం ఒక్కటే తెలియాలి. ఇంక ఏదో అంటారు సామెత, ఈ ఈ నోరు అదుపులో పెట్టుకుంటే సరిపోయేది, నోరు అదుపులో పెట్టుకున్నందుకే ఇలా జరిగింది అని. అయ్యో నా పరిస్థితి ఏంటి, నేను ఏం చెయ్యాలి ఏంటి అని కుడుతులో పడ్డ ఎలకలా అయిపోయిందే నా పరిస్థితి అంటూ వల్లి బాధపడుతూ ఉంటుంది. అయినా సరే ఇంకేం చేయలేక అలా కూర్చుంటూ ఉంటుంది. అందరూ ఎవరికాళ్ళు లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చి మావయ్య, నేను అన్నయ్య మాటలు నమ్మి అలా ప్రవర్తించాను, కానీ నాకు ఇలా అని తెలీదు మావయ్య. కానీ నాకు తెలిసిన తర్వాత నేను ఒక్క క్షణం కూడా ఆగలేదు. కానీ మిమ్మల్ని అలాగా మాటలు అనడం, మన కుటుంబాన్ని అలా అనడం చాలా తప్పు మావయ్య అని. ప్రేమ, నన్ను క్షమించండి మావయ్య అనేసరికి ఇంకేం మాట్లాడకుండా అందరూ ఎవరికాల ఎక్స్ప్రెషన్స్తో అలా ఉండిపోతారు. లోపల కుమిలిపోతూ ఉంటుంది వల్లి. దీనికి బాగా అర్థమైందంటూ అనుకుంటూ ఉంటుంది. కానీ ఈ లోపల నర్మదా ప్రేమ మాట్లాడుకుంటారు. పోలే, సరైన పని చేసావు, సరిగ్గా చేసావు అక్క, నాకు మంచి జరిగిందక్క, అది నీ వల్లే నర్మదక్క అంటూ చాలా బాగా బాధపడుతూ ఉంటుంది. వల్లి మట్టుకు కుమిలిపోతూ ఉంటుంది. వీళ్ళేంటి, అత్త మామ క్షమించేస్తారా, మళ్ళీ మొదటికి వస్తుందా ఏంటి అనేసి అత్త కోడళ్ళు అన్నీ ఒకటైపోతారా అనుకుంటుంటుంది. కానీ క్షమించారా అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.